కులం, మతం కన్నా మానవత్వం మిన్న. ఈ స్టోరీ ఈరోజు మనం థర్డ్ ప్రైజ్ విన్నింగ్ స్టోరీలో శేషు పరిమిళ రాసిన కథను మనం తెలుసుకుందామా? ఇక కథలోకి వెళ్ళిపోతే, రామాపురం గ్రామంలో సెబాస్టియన్, రజాక్, మాధవ్ ముగ్గురు చిన్నతనం నుండి ప్రాణ స్నేహితులు. ఈ విషయం ఎవరికీ తెలియదు వారు స్నేహితులు అని. స్కూల్లోనే కలుసుకోవటం, మాట్లాడటం చేసేవారు వాళ్ళు. మాధవ్ ఇంట్లో ఆచారాలు, వ్యవహారాలు ఎక్కువగా పాటించేవారు. అన్యమతాలు వారితో స్నేహం, అన్య కులాల వారితో స్నేహం వారికి అస్సలు నచ్చేది కాదు. మాధవ్ తాతగారు పరమేశ్వర శాస్త్రి గారు పూజారి. ఆచారాలు, వ్యవహారాలు నిష్టగా పాటించే వ్యక్తి అతను. వేరే కులస్తులను గుమ్మంలోకి అడుగు పెట్టనివ్వడు అసలు. సెబాస్టియన్ తండ్రి జోసెఫ్ గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. రజాక్ తండ్రేమో అబ్దుల్, మాంసం దుకాణం అతనిది. అతను ప్రతిరోజు మాంసాన్ని అమ్ముకొని తన జీవితాన్ని నడుపుతూ ఉంటాడు. మాధవ్ తండ్రి గోపీనాథ్ శాస్త్రి గుడిలో పూజారి. ముగ్గురు ఇళ్లలో ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మా మతం, మా కులం గొప్ప, అన్య మతాల కన్నా అనే భావన వారి ముగ్గురి ఇళ్లల్లో ఉన్న పెద్దవారిలో ఉండేది. కాలంతో పాటు పిల్లలు పెరిగి పెద్దయిపోయారు. ఇంటర్ చదివే రోజుల్లో వాళ్ళుండే ఊరిలో కాలేజీ లేకపోవడంతో పక్క ఊరిలో ఉండి చదువుకుంటూ ఉంటున్నారు వాళ్ళు. ఓ రూమ్ అద్దెకి తీసుకొని అందులో ఉంటున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాలం గడుపుతూ ఉండేవారు. గ్రామంలో ఎక్కువగా కలుసుకునేవారు అస్సలు కాదు. ఎందుకంటే వారి ఇంట్లో వాళ్ళకి మతస్థులతో మాట్లాడటం అసలు నచ్చదు కాబట్టి, వీళ్ళ ముగ్గురు స్నేహితులుగా ఉంటే వారు ఇష్టపడరు కాబట్టి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు మాత్రమే స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. గ్రామంలో మాత్రం ఎవరికి వాళ్ళే వారి పనులు చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఇది ఇలాగ ఉండగా పట్నం నుంచి వస్తున్న పరమేశ్వర శాస్త్రి గారు మనవడిని చూద్దామని మాధవ్ ఉండే రూమ్కి వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి మాధవ్, సెబాస్టియన్, రజాక్ ముగ్గురు కలిసి ఉండటం, ఒకే దగ్గర పక్క పక్కన ఉండటం, కలిసి భోజనం చేయటం అతను చూసేశారు. మాధవ్ అంటూ పెద్దగా కేక వేశారు. గట్టిగా అతను పిలిచిన అరుపుకి, తాతయ్య గారు మీరా, రండి రండి అంటూ చేతిలో సంచిని అందుకోబోతున్నాడు మాధవ్. ఆగు అప్రాచ్యుడా, మన కులాన్ని భ్రష్టు పట్టించావు కదరా పాపాత్ముడా. అన్యకులం, అన్యమతం వారితో ఉండటమే కాకుండా పంక్తి భోజనం కూడా చేస్తున్నావా? వేదాలు అనర్గళంగా అవపాసన పట్టి ఈ పరమేశ్వర శాస్త్రి వర్ణశంకరాన్ని ఒప్పుకోడు. అగ్రహారం పరువు మంట కలిపి ఛీ వీళ్లతో సహవాసం చేస్తున్నావా అని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. తాతయ్య ఒక్కసారి చెప్పేది వినండి. అది కాదు తాతయ్య అని మాధవ్ అతని దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి వినండి తాతయ్య అని ముట్టుకోగానే పరమేశ్వర శాస్త్రి గారు చాచి పెట్టి కొట్టారు మాధవ్ను. అల్లంత దూరంలో పడ్డాడు మాధవ్. వాళ్ళతో ఉండి వాళ్ళని ముట్టుకున్న చేతులతో నన్ను తాకుతున్నావా? మైలపడేలా చేశావు, చీచీ. ఆ క్షణమే పక్కనే ఉన్న బావిలో నీళ్లు ఒళ్ళంతా గుమ్మరించుకొని జపం చేసుకుంటూ శుద్ధి స్నానం చేసేశారు. ఒక్క క్షణం ఇక్కడ ఉంటే మైలపడిపోతాను అని వెనక గుమ్మంలో ఉండి ఊరికి వెళ్ళటానికి బస్ స్టాప్కి చేరుకున్నారు. ఏమాత్రం ఆయన కోపం తగ్గలేదు. ఆశోషాల మనవడిని తిట్టిపోస్తూ ఉన్నారు. హవ్వా, వీడి స్నేహం సంగతి తెలిసి అగ్రహారంలో సాటి బ్రాహ్మణులు పూజకి పునస్కారాలకి నన్ను పిలుస్తారా? ఇక అసలు వాళ్ళ గుమ్మం తొక్కనిస్తారా? నన్నెవరైనా వాళ్ళ పండగల్లోకి రానిస్తారా? బ్రాహ్మణ కులాన్ని, ఆచారాల్ని మంటగలిపేశాడు. గోపికి చెప్పి చదువు మాన్పించి ఇంటికి వచ్చేటట్టు చెయ్యాలి అంటూ కింద పడిన మాధవ్ను లేపి
మీ తాతయ్యకి కోపం వచ్చినట్టుందిరా, ఊరికి వెళ్ళి అందరికీ చెప్పేస్తారేమో అని ముగ్గురు బట్టలు సర్దుకొని ఆయన వెనకే వెళ్లారు. అప్పటికి లాస్ట్ బస్ రావటంతో ఆయన వెళ్ళిపోవటం జరిగాయి. వీళ్ళు ముగ్గురు షార్ట్కట్ దారిలో ఊరు చేరుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ముగ్గురు ఇళ్లలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీవాడంటే మీవాడే అని ఒకరికొకరు తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు. ప్రశాంతంగా ఉండే అగ్రహారం కాస్త బగ్గున మండిపోయింది. వీళ్ళ ముగ్గురిని చూడగానే నీకు స్నేహం చేయడానికి ఆ పంతులు మాంసం కొట్టివారే దొరికారా, వాళ్ళు తప్ప ఎవరు దొరకలేదా అని జోసెఫ్ సెబాస్టియన్ని కొట్టాడు. బ్రాహ్మణులు అంటే మొదటి నుండి గిట్టని అబ్దుల్ పోయి ఆ పంతులు మనవడితో సహవాసం చేస్తావా బేటా, క్యా కియా తూనే, మాది పరువు తీసేశావు, చల్ అందర్ చల్. ఏరా చదువుకోరా అని పంపితే నువ్వు చేసేది ఇదా, వాళ్ళతో స్నేహం ఏంటి మనకి, తొరక వెదవలు మాంసం కొట్టుకునేస్తాయి, వాడితో నీకేంటి అన్నాడు గోపీనాథ్ శాస్త్రి. వేరే దేశాల మతాన్ని ఆచరించే వాడితో నీకు స్నేహమేంటిరా, సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వెదవ స్నేహాలు నువ్వును, మంట కలిపేశావు అన్నారు పరమేశ్వర శాస్త్రి గారు. ఏం స్నేహం చేస్తే తప్పేంటి, వాళ్ళతో మాట్లాడకూడదు అను స్నేహం చేయకూడదు అని శాస్త్రంలో రాసి ఉందా చెప్పు తాతయ్య అన్నాడు మాధవ్. నువ్వు కొలిచే రాముడు చెప్పండి, నాన్న మౌనంగా ఉన్నారు, మాట్లాడండి అన్నాడు మాధవ్. ఏ వేదాలు శాస్త్రాల్లో రాయలేదు వేరే కులం వేరే మతం వారితో స్నేహం చేయకూడదని, మనకి మనంగా కట్టుకున్న అడ్డుగోడలు అవి, వాళ్ళతో ఉన్నంత మాత్రాన మన కులానికి తక్కువ చేయలేదు నేను. తెల్లవారుజామున లేచి సంధ్యావందనం వేదపఠనం చేస్తున్నానే, మన ఆచార వ్యవహారాలకి నష్టం కలిగించలేదు, కలిగించను కూడాను అన్నాడు మాధవ్. గోపీనాథ్ శాస్త్రి పరమేశ్వర శాస్త్రి గారు మిన్నకుండిపోయారు. జీసస్ చెప్పాడా నాన్న ముస్లిం మతం బ్రాహ్మణులతో మాట్లాడకూడదు అని, మాట్లాడితే క్రిస్టియానిటీ కోల్పోతామా ఏంటి, ఎవరి మతం వారిది, ఎవరి కులం వారిది, మతాలు కులాలకు అనుగుణంగా స్నేహాలు చేస్తామా చెప్పండి నాన్న. ఊరకుండిపోయారు జోసెఫ్, మారు మాట్లాడలేదు. క్యా బాబా, మాధవ్తో మాట్లాడితే తప్పేముంది, ఖురాన్లో చెప్పారా బ్రాహ్మణులు మనకి విరోధులు, వారితో స్నేహం పాపం అని అల్లా చెప్పాడా నీతో. మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం, ఒకరి మతాన్ని ఒకరం కించపరుచుకోము, గౌరవం ఇచ్చుకుంటాము. సుమారు 15 రోజుల పాటు ఒకరికొకరు నిర్బంధం చేశారు. అలా ముగ్గురు పిల్లల తల్లిదండ్రులతోటి చెప్పేసరికి ఒకరంటే ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ముగ్గురు ఇళ్లలో పెద్దవాళ్ళు. అగ్రహారంలో మాధవ్ చేసిన పనికి సిగ్గుపడుతున్నట్టుగా చెప్పాడు గోపీనాథ్ శాస్త్రి. వీరి కారణంగా మన వాళ్ళలో పరువు పోయి తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాం అన్నారు పరమేశ్వర శాస్త్రి గారు. పోనీలేండి నాన్నగారు, చిన్నతనం అని ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి అన్నాడు గోపీనాథ్ శాస్త్రి. అలా వదిలేయలేక ఏం చేశావేంటి, ఒక్కగానొక్క మనవడు. తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చేస్తున్న పరమేశ్వర శాస్త్రి గారు ఒళ్ళు తూలినట్టు అయ్యి ఊరి నోతి గట్టు మీద పడిపోయారు, పక్కనే ఉన్న బండరాయి మీద. తెల్లవారుజాము సమయం ఎవ్వరూ లేరు, జనసంచారమే లేదు. ఊరు వెళ్ళి అదే సమయానికి అటుగా వస్తున్న రజాక్ అబ్దుల్ అతను పడిపోయి ఉండటం చూశాడు. అయ్యో తాతయ్య పడిపోయారని పరుగున వెళ్తున్న రజాక్ను అబ్దుల్ అడ్డగించి మనకెందుకు పద అని గట్టిగా గద్దించాడు. తాతయ్యను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాం బాబా, ఆసుపత్రికి తీసుకుని వెళ్దాం అన్నాడు. చుప్, మనకెందుకు, ఎవడు పోతే ఆ రోజు బాగా వాగాడు కదా మాంసం కొట్టుకునేవాడు అని, చిన్నచూపు చూశాడుగా, చావని ఇక్కడే అని చెయ్యి పట్టుకుని కొడుకుని తీసుకుని వెళ్తుంటే, సాటి మనిషి ప్రాణం పోతుంటే సహాయం చేయొద్దు అని, కాపాడవద్దు అని ఖురాన్లో రాసి ఉందా బాబా, మనం కొలిచే అల్లా చెప్పాడా వేరే కులం వారిని బ్రతికించకూడదు కాపాడకూడదు అని. అందరి ప్రాణం ఒక్కటే బాబా, చూస్తూ చూస్తూ నిండు ప్రాణం పోతుంటే నేను చూడలేను అని తండ్రి చెయ్యి విడిపించుకొని తోపుడు బండి ఉంటే ఆయన్ని దానిమీద ఎక్కించడానికి అవస్థపడుతున్నాడు. పరమేశ్వరుడు శాస్త్రిని బండి ఎక్కించి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాడు అబ్దుల్. అప్పటికే గాయం పెద్దదయ్యి రక్తం బాగా పోయింది. రక్తం ఎక్కించాలని చెప్పాడు డ్యూటీ డాక్టర్. డ్యూటీలో ఆ రోజు సెబాస్టియన్ తండ్రి జోసెఫ్ ఉన్నాడు. డాక్టర్ సహాయకుడు లేకపోవడంతో జోసెఫ్ను ఫస్ట్ ఎయిడ్ చేయమంటంతో నిరాకరించాడు జోసెఫ్. జోసెఫ్, ఓ నిండు ప్రాణం పోతుంటే కులం మతం అని చూస్తున్నావా, అదెంత తప్పు. సాటి మనిషిగా అటు ఉన్నది ఎవరైనా సహాయం చేయటం నీ ధర్మం కర్తవ్యం.
అని చెప్పగానే డాక్టర్ మందులను ప్రేమించటం, వారికి సహాయం చేయటం అనే చెప్తుంది, ఏ మతం కులమైనా అన్నాడు డాక్టర్. పరమేశ్వర్ శాస్త్రి గారికి నుదురు క్లీన్ చేసి బ్యాండేజ్ కట్టిన రక్తం ఆగటం లేదు. రక్తం పోవటంతో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. రజాక్, జోసెఫ్ మాత్రమే ఉన్నారు ఆ సమయంలో, ఎవరూ లేరు. చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరికీ రక్త పరీక్ష చేశాడు డాక్టర్. పరమేశ్వర శాస్త్రి గారి రక్తపు గ్రూప్లో అబ్దుల్ రక్తం సరిపోయింది. వెంటనే అబ్దుల్ రక్తాన్ని ఎక్కించారు. రజాక్ వెళ్ళి మాధవ్ ఇంట్లో జరిగింది చెప్పాడు. ఊరు అంతా ఆ విషయం తెలిసి చూడటానికి వచ్చారు. టెన్షన్గా ఉంది గోపీనాథ్ శాస్త్రికి, తండ్రికి ఏమవుతుందో అని. సమయానికి తీసుకుని వచ్చారు, లేదంటే ప్రాణం పోయేది. అబ్దుల్ రక్తం సరిపోవటంతో తాతయ్య గారిని కాపాడటం కోసం అబ్దుల్ రక్తం ఎక్కించాము అని జరిగింది చెప్పాడు డాక్టర్. ఎలా కృతజ్ఞతలు చెప్పాలి తెలియటం లేదు అని అబ్దుల్ను హత్తుకున్నాడు గోపీనాథ్ శాస్త్రి. పెద్దాయనికి స్పృహ రాగానే జరిగింది మొత్తం చెప్పడంతో జోసెఫ్, అబ్దుల్ ఇద్దరికీ క్షమాపణ చెప్పారు. చాలా తప్పుగా మాట్లాడాను అన్నాడు పరమేశ్వర శాస్త్రి. ఇవేం మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాన్ని కాపాడారు, చేతులు ఎత్తి దండం పెట్టాడు అతను. మీకు సహాయం చేయడానికి నిరాకరించాను, నా కళ్ళు తెరిచేలా చేశాడు రజాక్ అని చెప్పాడు రజాక్ తండ్రి అబ్దుల్. డాక్టర్ గారు నా కళ్ళు తెరిపించి మనిషి విలువ తెలిసేలా చేశారు అని చెప్పాడు జోసెఫ్. కులం కన్నా మతం కన్నా మానవత్వం మిన్నా అని సాటి చెప్పారు. పిల్లలు మమ్మల్ని క్షమించండి అన్నారు పిల్లల తండ్రులు. హాయ్ గైస్, ఈరోజు ఈ కథని చెప్పాము. తను పేరు శేషు పరిమిళ. సో తన లిపిలోని కథలు చదవాలి అంటే ప్రతిలిపి యాప్లో శేషు పరిమిళ అనే ప్రొఫైల్ ఉంటుంది. దానిలో చదివితే తను రాసిన ఇంకా మిగతా కథల్ని మీరు చదవచ్చు. మరియు ఈ కథల పోటీలో పాల్గొన్న వారి కథలను ఎటువంటి నెగిటివ్లోకి తీసుకోకండి. ఇవి ఓన్లీ మేము కల్పిత కథలు మాత్రమే. ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ కించపరచడం కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినేలా రాయాలి అని మా ఉద్దేశం కాదు. తప్పులు ఉంటే మన్నించండి. మేము అన్న మాటల్లో ఏదైనా మీ మనసుకి నొచ్చి ఉంటే అది కథ రూపంలో మాత్రమే తీసుకోండి తప్ప నిజ జీవితంలోకి మీరు అనువదించుకోకండి. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఉంటాను. బాయ్.